రాజానగర నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ గవర్నమెంట్ హైస్కూల్ ఎదురుగా ఉన్న వీధుల్లో పారిశుధ్య కార్యక్రమం గ్రామ పంచాయతీ వారు చేయడం లేదని దీనివల్ల డ్రైనేజీ నిండిపోయి రోడ్డు మీద నుంచి డ్రైనేజీ వాటర్ రావడం వల్ల చుట్టుపక్కల ఉన్న పెద్దలకు చిన్నలకు అనేక రకాల ఆరోగ్య ఇబ్బందులు కలుగుతున్నాయని పంచాయతీ సిబ్బందికి తెలియజేసినా పట్టించుకోవడం లేదని ఆ ఏరియా ఏఎన్ఎం మీడియా ముందు తెలియజేస్తూ అదే పరిస్థితిగా ఉంటే గనుక దోమల బెడత ఎక్కువగా ఉందని ఇదే పరిస్థితి ఉంటే గనుక డెంగ్యూ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయని తెలియజేశారు. చెత్త వేస్టేజ్ దానివల్ల చిన్నపిల్లలు గట్రా స్కూల్ కట్టేటప్పుడు ఇబ్బంది పడుతున్నారు. డ్రైనేజ్ వాటర్ పైకి రావడం వల్ల అందరూ నడిచి వెళ్తున్నారు. పందులు చెత్త వల్ల పందులు కూడా వస్తున్నాయి. దానివల్ల చిన్నపిల్లలకు మెదడు వ్యాధులు రుగ్మతలు గట్రా వస్తాయని భయం వేస్తుందండి. దీని గురించి ఏమైనా అధికారులు చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నామండి. ఇక్కడ సుమారుగా ఎన్ని కుటుంబాలు ఉంటాయి? 4 కుటుంబాలు ఉన్నాయండి. చుట్టుపక్కల అయితే ఒక 20 కుటుంబాలు ఉంటాయండి. ఆ పిల్లలు అది ఈ రూట్ని వెళ్తున్నారండి. స్కూల్కి గట్టి ఈ రూట్. దీని మీద అధికారులకు కానీ పంచాయతీ వాళ్ళకి కానీ చెప్పారా? ముందు పంచాయతీ వాళ్ళకి చెప్తున్నామండి. చెప్తే వాళ్ళు చూస్తామండి, ఆ పందులు గట్ట రాకుండా చూస్తామన్నారు కానీ చేయడం లేదండి. ప్రాబ్లం గత 10 సంవత్సరాల నుంచి ఉందండి. ఇది కోరుకొండ మెయిన్ పంచాయతీ అండి. దీనికి ట్యాక్స్ కూడా సంవత్సరానికి మేము 6,000 ట్యాక్స్ కడుతున్నామండి, ఇంటి ట్యాక్స్. ఒక డ్రైనేజీ కూడా కరెక్ట్గా తీయరండి ఎవరో వచ్చి. ప్లస్ ఏంటంటే అండి, పోయిన ప్రభుత్వంలో కూడా అండి ఎంపీటీసీ గారికి చెప్పామండి. వార్డు మెంబర్ కృష్ణవేణి గారు ఎన్నోసార్లు పంచాయతీకి వెళ్ళి బుక్లో రాసి మినిట్స్ పెట్టామండి. అయినా ఎవరో పట్టించుకోలేరండి. ఇక్కడ ఈ ఇంట్లో 10 మంది చిన్నపిల్లలు ఉంటారండి, 5 సంవత్సరాల లోపు పిల్లలు ఉంటారండి. అయితే నేను హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా, కానీ నేను వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నా. నేను ఎన్నోసార్లు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా ఎవరో పట్టించుకోలేదండి. మరి గ్రామ సర్పంచ్ ఇస్తున్నానండి, ఇక్కడ వాటర్ వెళ్ళందే మట్టి తీయిస్తారండి. నేను సర్పంచ్ గారికి 2-3 సార్లు చెప్తే వాటర్ వెళ్ళేలాగా సర్పంచ్ గారు ఏర్పాటు చేశారు. కానీ అది ఏంటంటే అండి, అసలు డ్రైనే లేనప్పుడు మట్టి తీస్తుంటే మళ్ళీ వర్షం వచ్చినప్పుడు మట్టి వెళ్ళిపోతుందండి. మట్టి వెళ్ళిపోయి మళ్ళీ మామూలు అయిపోతుందండి. సర్పంచ్ గారికి చెప్పిన ప్రతిసారి ఎవరో ఒకరిని పంపిస్తున్నారు, తీయంటున్నారు. కానీ ఇది తాత్కాలికంగా చేస్తుంటే అవుతులేదండి సార్. ఇది పర్మనెంట్గా ఏదో ఒక ఏర్పాటు చేయాలండి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు? ఎందుకంటే ఇక్కడ డ్రైనేజీ సిస్టమ్ లేక మా ఇంటి పైన 2 ఇళ్ళది కూడానండి ఈ ఖాళీ స్థలంలోకి వచ్చేస్తుందండి. ఆ వాటర్ అంతా ఇలా రోడ్డు మీదకి ఎక్కేస్తుందండి. ఇలా ఇంచుమించు ఒక 20-20 మంది కుటుంబాల జనం ఇటువైపే నడుస్తారండి. ఇప్పుడు దోమలు దీని మీద ఒక బెడ్షీట్ వాల్చినట్టుగా ఉంటాయండి. దోమలు ఎప్పుడూ ఉంటాయండి. నేను ప్రతిరోజు ఇక్కడ బ్లీచింగ్ జల్లిస్తూ ఉంటానండి. ఎంతవరకు మనం చేయగలమండి? అదండి కొంచెం ఇప్పుడైనా కానీ కొంచెం దీనికి శాశ్వతమైన పరిష్కారం జరుగుతుందనండి. కొంచెం అధికారులకు తెలియజేద్దామని నేను పంచాయతీకి వెళ్ళి లెటర్ పెడదామని అనుకుంటున్నాను సార్.